నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నందిగం సురేష్ని గుంటూరు జైల్లో కలిసి వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇదే దుష్ట సంప్రదాయం చంద్రబాబు గారు కొనసాగిస్తే ఈ సంప్రదాయం చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలదని, ఇప్పుడు చేస్తున్నటువంటి అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అసలు వీటిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే. గుంటూరు జైల్లో నందిగం సురేష్ని కలిసి వచ్చిన తర్వాత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఫస్ట్ సోషల్ యాక్టివిస్టులను అరెస్ట్ చేసింది. తర్వాత తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ని కానివ్వండి, కాకానిని కానివ్వండి అరెస్ట్ చేసిందంటూ మాట్లాడారు సార్. ఇదే దుష్ట సంప్రదాయం కొనసాగితే అసలు చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలదు అంటూ ఆయన చెప్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి? అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కూటమి ప్రభుత్వానికి, అయినా సరే ఇప్పుడు ప్రస్తుతం అందరూ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అనడం కానివ్వండి, ఇటువంటి బెదిరింపులు కానివ్వండి అధికారుల పైన, లేదంటే ఈరోజు సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఏ విధంగా చూడాలంటారు? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్యటనలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పర్యటనని సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు చేస్తున్నాడు అంటే, ఇక జగన్మోహన్ రెడ్డి సంబంధించి రాజకీయ ప్రస్థానం ముగిసిందని భావిస్తున్నాడా, లేదు నేనే ఈ పార్టీకి అధినేతనని చెప్పని ఇతను భావిస్తున్నాడా? ఇది కొంచెం జనంలో ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇంతకుముందు అన్నీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళని పరామర్శించి మాట్లాడేవాడు కదా. మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరకు కావచ్చు, ఇప్పుడు నందిగం సురేష్ దగ్గరకు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి మాట్లాడుతున్న విధానం చూస్తున్న తర్వాత ఇంకోటి కూడా మాట్లాడాడు. ఇప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాలి ఎన్నికల కమిషన్ వారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఎన్నికల తేదీ ప్రకటించారో ఆంధ్ర రాష్ట్రం యావత్తు వాళ్ళ చేతిలోకి వెళ్ళిందని, దాన్ని అడ్డం పెట్టుకొని హింస చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు, భయభ్రాంతులను గురి చేశారు, అడ్డదిడ్డంగా బదిలీ చేశారని చెప్పని స్వయంగా చెబుతున్నాడు. ఇది మొన్న చెప్పాడు, ఇవాళ చెప్తున్నాడు. మరి ఇదే విధంగా కనుక వదిలేస్తే పదే పదే ఇదే చెప్తాడు, జనం కూడా నిజమని నమ్మే పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళు అదే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దాన్ని గమనించుకుంటూ ఉంటే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఈ అవకాశాలు, ఇట్లా మాట్లాడే ధైర్యం, ఎందుకంటే ఒక్కసారి ఏమవుతుందంటే ఎటు మన ఇబ్బంది పెడతారు, కారాగారంలో పెడతారు అన్నప్పుడు తెగింపు అనేది వస్తుంది. ఆ తెగింపు అనేది దింపుడు కల్లా ఆశయం అనమాట. దింపుడు కల్లా ఆశయం అంటే మామూలుగా చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో 3 సార్లు కిందకు దించి చెవులో నారాయణ నారాయణ అంటూ ఆయన పేరు పెట్టి పిలుస్తారు. తండ్రి అయితే తండ్రి, ఏ విధంగా అయితే తలకొరి పెట్టేవాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఆలోచన ఏందంటే ఇంకా ఏదన్నా కొన ఊపిరితో ఎక్కడన్నా ఉంటే పిలిస్తే లేచి వస్తాడు కదా అని చెప్పని. ఇప్పుడు ఏళ్ల పరిస్థితి కూడా అట్లానే ఉంది. వేమి తేడా అయితే ఇంత మాత్రం కూడా లేదు. కారణం ఏంటంటే అతను చెప్తున్నట్టు మొట్టమొదట వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ కావచ్చు, వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకున్న మాట వాస్తవం. ఇప్పటికీ వాళ్ళు అదుపులో ఉన్నారు. వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు చేసింది, ఇతను చెప్పే విధానంతో వాళ్ళకెవరికి సంబంధం లేదు. ఎవరో తప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఇవన్నీ తిరగదోడి ఈరోజు దాని గురించి బయటకెత్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అతను వర్రా రవీందర్ రెడ్డి అనే అతను చేసింది విజయలక్ష్మి గారికి సంబంధించి ఆమె గురించి రాశాడు, షర్మిల గారి గురించి రాశాడు, షర్మిల గారి గురించి మాట్లాడాడు. అట్లాగే సునీత వాళ్ళ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆమె గురించి కూడా రాశాడు. వాళ్ళెవరు? జగన్మోహన్ రెడ్డికి కన్న తల్లి, తోబుట్టిన చెల్లి, బాబాయ్ కుమార్తె. మీరు ప్రభుత్వం అధికారంలో ఉండంగా వాళ్ళని ప్రోత్సహించారు, వాళ్ళని శిక్షించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను అదుపులో తీసుకుంటా ఉంటే అతను మంచాడు అన్నట్టు మీరు చెప్తా ఉన్నారు. బోరుగడ్డ అనిల్ ఏ విధంగా మాట్లాడాడు? అలాంటి వ్యక్తుల్ని అదుపులో తీసుకుంటే న్యాయస్థానం కూడా వాళ్ళని ఏ విధంగా తీవ్రంగా మందలించింది. ఇప్పుడు నీ కుమారుడి పరిస్థితి ఏంటి? నీ కుమారుడికి దగ్గరకు వచ్చేసరికి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు అంతా ఈ విషయం ఏంటంటే రేపు పొద్దున ఆయన కుమారుని అదుపులో తీసుకోబోతున్నారు భార్గవరెడ్డిని అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఈయన. ఏదో పోస్టులు పెడితే దాన్ని ఫార్వర్డ్ చేస్తే
ఈ విధంగా చేస్తారా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కర్త క్రియ కర్మ అతనే కదా మొన్నటిదాకా. ఈరోజు అతను ఏదో లేడు, మంచివాడు, ఏమి సంబంధం లేదు అని చెప్పుకునే భాగంగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంత తప్ప వేరే అయితే ఏం లేదు కదా. ఎవరైతే అదుపులో తీసుకున్నారో అప్పటి 5 సంవత్సరాల ప్రభుత్వం సమయంలో అదుపులో తీసుకున్న అచ్చెన్నాయుడు గారు కావచ్చు, లేదంటే పల్లా శ్రీనివాసరావు కావచ్చు, ఇక్కడికి వచ్చేతలకేమో చింతమనేని ప్రభాకర్ కావచ్చు, లేదంటే దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, గుంటూరు వచ్చేతలకేమో విజయవాడలోని పట్టాభి కావచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చేతలకేమో దూడిపాళ్ళ నరేంద్ర కుమార్ కావచ్చు, విజయవాడలో కొల్లు రవీంద్ర కావచ్చు, ఇలాంటి వాళ్ళందరం చూసుకుంటా ఉంటే వాళ్ళ మీద పెట్టినటువంటి అభియోగాలు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన ఏ విధంగా 53 రోజులు కారాగారంలో పెట్టారో, మరి రఘురామకృష్ణరాజు గారి విషయం కావచ్చు, ఇంతమందిలో వీళ్ళే కాదు, నువ్వు పాత్రికేయుడిగా చేసావు కదా, నువ్వు 4230 జీవోని మీరే కదా తీసుకొచ్చేసింది. దాన్ని అడ్డం పెట్టుకొని బిఆర్ నాయుడు గారిని కావచ్చు, మూర్తి గారిని కావచ్చు, సాంబశివరావు గారిని కావచ్చు, మిగిలిన వాళ్ళ సిబ్బందిని కావచ్చు, లేదంటే రాధాకృష్ణ గారిని కావచ్చు, వెంకటకృష్ణ గారిని కావచ్చు, ఇంతమంది మీద ఎలాంటి అభియోగాలు పెట్టిందో ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు జరిగిన విషయాలన్నీ మననం చేసుకో. ఏం జరుగుతుందో నీకైతే తెలియంది కాదు. ఈరోజు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినందువల్ల ఈ కూటమి ప్రభుత్వం బెదిరిపోతుంది అనుకుంటే నిస్సందేహంగా కూడా మీరన్నట్టు మీరే అధికారంలోకి వచ్చినట్టే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మిమ్మల్ని గనక మళ్ళీ వదిలేస్తే, మిమ్మల్ని మీరు చేసిన దానికి గనక శిక్షలు వేయకుండా ఈరోజు వెలుసుబాటు కనుక కలగజేస్తే, మీ మీద చర్యలు తీసుకోపోతే, మీరు అనుకున్నట్టు మీ కూటమి ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చినట్టే. అంటే వీళ్ళు ఏం చేయలేకపోతే జనము వీళ్ళు ఏదో చెయ్యాలని, దానికి తగ్గ శిక్షలు వెయ్యాలని, అలాంటి వాళ్ళని ఆంధ్ర రాష్ట్రంలో తిరగనీయకూడదని చెప్పని అందరూ ఏకగ్రీవ తీర్మానానికి వచ్చేసి 59% ఆ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ప్రజల మనోభావాలని వీళ్ళు గుర్తించినట్టే, దెబ్బతీసినట్టే నిస్సందేహంగా. దాన్ని ప్రజల మనోభావాలని, వాళ్ళు పడ్డ ఇబ్బందుల్ని, నాయకులు పడ్డ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఎంతమంది 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది మీద అభియోగాలు మోపి ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. ఇందుట్లో తప్పు చేసిన వాళ్ళు కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానం ఎందుకు వెలుసుబాటు ఇవ్వలేదు? ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు వెలుసుబాటు ఇవ్వలేదు? ఈ ధనుంజయ రెడ్డికి ఎందుకు వెలుసుబాటు ఇవ్వలేదు? కృష్ణమోహన్ రెడ్డికి ఎందుకు వెలుసుబాటు ఇవ్వలేదు? బాలాజీ గోవిందప్పకి ఎందుకు వెలుసుబాటు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా నిన్నగాక మొన్న జరిగిన ఒక్కొక్క ఉదంతాలన్నీ కూడా బయటికి తీసుకొస్తూ ఉంటే, న్యాయస్థానం అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే దానికి కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. సార్, వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అందగాల్ని అరెస్ట్ చేస్తుంది అంటూ ఒక పాయింట్ రేజ్ చేస్తారు సార్. నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ అవ్వచ్చు అని కూడా అన్నారు. మరి ఇప్పుడు అందరూ కూడా ప్రజలే కానివ్వండి, లేదంటే కొందరు కార్యకర్తలు కానివ్వండి అంటున్న మాట ఏంటంటే, అసలు అందగాళ్ళను మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారా, ములాఖత్ అవుతారా? మరి నందిగం సురేష్ ఏం చేశాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశారు అంటే, ఇంకా నేను తిరగలేను, సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకో అని ఆదేశించారా ఏంటి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. మీరేమంటారు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. నిజమే కదా. అందుకే నేను ఇందాక ప్రారంభంలో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆగిపోయాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు వీళ్ళందరి దగ్గరికి తిరుగుతున్నాడు అంటే, ఇక జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి నేనే పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నాడేమో చూడాలి. ఇప్పుడు అంటే మీరు అన్నట్టు అందగాడు కాకపోవచ్చు, వీళ్ళందరూ అందగాళ్ళు కాదని చెప్పని ఆయన పరామర్శించలేదా? ఇది కూడా ప్రజలు ఆలోచించుకుంటున్నమాట. వాస్తవం మీరు అన్నది కూడా మంచి విషయమే, కాదని అయితే నేను కొట్టిపారేయలేను. కానీ ఒకటి మాత్రం నిజం, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యాధారాలను ముందు పెట్టి ఎవరైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే సరైన సమాధానాలు రాకపోబట్టి ఇవి న్యాయస్థానం ముందు పెట్టినందువల్లే వాళ్ళని ఇంకా పొడిగించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇది కూడా గమనించుకోవాలి. ఇప్పటితోటి ఇళ్ళలగానే పండగ కాదు. నువ్వు మాట్లాడింది ఏంటి నిజాలైతే కాదు. నువ్వు మాట్లాడితే ఈ కూటమి ప్రభుత్వం బెదిరిపోదు. నువ్వు మాట్లాడితే మీ మీద ఉన్నటువంటి నేరాలు వీళ్ళు మళ్ళీ రేపు పొద్దున అభియోగాలు మోపి మిమ్మల్ని దాంట్లో శిక్షలు పడే విధంగా చేయకుండా అయితే ఉండరు. నిస్సందేహంగా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళ ఆధారాలు, మీరేం చేశారో ఈరోజు మీరు చెప్పుకోవాల్సిన పని లేదు, చిలక పలుకులు పలకాల్సిన పని లేదు. దళిత వైద్యులు సుధాకర్ గారి కాడి నుంచి మొదలుపెట్టుకొని
దళిత వాహన చోదకుడు సుబ్రహ్మణ్యాన్ని వరకు చూసుకొని, కిషోర్ని చూసుకున్నా, లేకపోతే నా నా నందం సుబ్బయ్యని చూసుకున్నా, లేకపోతే తోట చంద్రయ్య గారిని నేను చూసుకున్నా, ఇలాంటి వాళ్ళందరినీ చూసుకుంటా ఉంటే చివరికి పసిపిల్లాడైనటువంటి 15 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా చంపారో చూసుకున్నా, రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా ఆయన్ని చంపేయాలని ప్రయత్నం చేశారో ఆయన పుట్టినరోజు నాడే, అలాగే చంద్రబాబు నాయుడు గారి వివాహ దినోత్సవం రోజునాడే అదుపులో తీసుకునే క్రమంలో ఎంత రాక్షసంగా ప్రవర్తించారో ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి ఈ రాక్షస పాలన మాకు వద్దని చెప్పని ఏకగ్రీవ తీర్మానం చేసుకొని మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీరు చేసిన అరాచకాలన్నిటికీ శిక్షలు వేయమని చెప్పి ప్రజలైతే బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైందని భావిస్తున్నారు. కాబట్టి మీరు ఏదో చెప్పినందువల్ల ఎన్ని నిజాలైతే కాదు. నిస్సందేహంగా కూటమి ప్రభుత్వం మీరు ఇలా మాట్లాడే అవకాశం కలగజేయటం మాత్రం పొరపాటు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాని మీదుగా చర్యలు తీసుకోవాలి. నిన్నగాక మొన్న మరి అతను జోగి రమేష్ ఇంట్లో వేడుక సందర్భంగా ఆ రోజు అక్కడ పిల్లవాడి దగ్గర నుంచి సైకిల్ తీసుకొని, పసిపిల్లాడి సైకిల్ని తీసుకొని ఏ విధంగా మీ వాళ్ళు ప్రవర్తించారో చూసిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకోకుండా ఏదో తూతూ మంత్రంగా 4 మాటలు చెప్పడం మాత్రం చూస్తూ ఉంటే కొంత ఇబ్బందికరమైన పరిణామమే. వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇంకా ఎందుకు చూస్తూ కూర్చున్నారు? ప్రత్యక్షంగా కనపడుతున్న తర్వాత కూడా ఇది కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి చూచి చూడనట్టు వెళ్తున్నందువల్లే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారని అయితే మాత్రం ప్రజలందరూ భావిస్తున్నారు, నేను కూడా భావిస్తున్నాను. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.